ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రానికి ఆనుకుని ఉన్న కండ్రవాగు బ్రిడ్జి కూలిపోయింది. దీంతో అటువైపు ఉన్న దాదాపు 12 ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. రానున్నది వర్షాకాలం కావడంతో నాయకులు అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు. 3-4 ఏళ్లుగా ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని నాయకులకు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇకనైనా బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు రాఠోడ్ అంబాజీ, మర్రపల్లి గ్రామము. నేను మాజీ సర్పంచ్. ఈ బ్రిడ్జ్ లేకుంటే మాకు 12 గ్రామాల ప్రజలకు 9 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. లేకుంటే బాధ అవుతుంది. ఈ నెల లోపల ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితేనే రాకపోగల కరెక్ట్ ఉంటుంది. లేకుంటే బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఇది వర్షాకాలం. ఇంతకు ముందు సుగా మస్తు సార్లు మొరబోయినాము ఎమ్మెల్యేలకు, అన్ని పార్టీలకు, అన్ని ఆఫీసర్లకు. ఇక 5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటేనే వస్తున్నాం. ఈ బ్రిడ్జ్ బాగులేదు, అచ్చుడు పోడు. దీనికంటే ముందు సుగా రాకపోకలు గిట్లనే ఆగిపోయే ఉండేటి. 4 వర్షాకాలం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడైతే